నేను మా పీజీలో కరివేపాకు పొడి చేసుకున్నాను అని చెప్పాను కదా! అది ఎలా చేశానో చూద్దామా? ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న కరివేపాకంతా దాంట్లో వేసుకున్నాను. ఈ కరివేపాకు బాగా పలపల అయ్యేంత వరకు దాంట్లో అలాగే వేయించుతూ ఉండాలనమాట. ఈ కరివేపాకు వేగేటప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇది వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే పెనంలో మళ్ళీ ఆయిల్ వేసుకొని శనగపాయలు, జీలకర్ర, ఉద్దులు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలనమాట. దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకున్నాననమాట. నువ్వులు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఇవి కొంచెం వేగిన తర్వాత వేసాను. ఇవన్నీ బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి పక్కన పెట్టేయాలన్నమాట. అంటే చల్లారనివ్వాలి బాగా. బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు అంతా వేసుకొని బరకగా కొట్టుకోవాలన్నమాట. ఎక్కువ నున్నగా కొట్టుకుంటే టేస్ట్ బాగుండదు. అందుకే బరకగా కొట్టుకోవాలి. దీంట్లో కొన్ని తెల్లగడ్డ పాయలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కరివేపాకు పొడి.